12 గంటల లోపల చర్యలు తీసుకున్నామండి. 5 రోజుల లోపల ఇన్ రైటింగ్ దీని గురించి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి షోకాజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. తర్వాత పార్టీ ప్రోగ్రామ్స్ కి దూరంగా ఉండాలా ఈ ఇష్యూ క్లియర్ అయ్యేదాకా అని చెప్పి చెప్పడం జరిగింది. సో తక్షణమే చర్యలు తీసుకున్నాం. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన డ్రామాలు గత రోజు నుంచి చూస్తా ఉంటే అండ్ ఖచ్చితంగా దీన్ని మేమేం సమర్థించట్లేదు, లేకపోతే మా పార్టీకి సంబంధించిన ఎంపీ అని వెనకేసుకొని రావటం లేదు. తప్పే, కానీ తప్పు ప్రూవ్ అయ్యేదాకా వాస్తవాలు ఒకసారి చూడాలా అని చెప్పి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకు నేను వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడినానంటే అండి, కంటిన్యూగా అనేక దగ్గర నుంచి వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఇదేదో టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని చెప్పి ఎంతసేపు ఏదో టీడీపీకి సంబంధించిన వాళ్ళు మేమేదో పార్టీ ఇచ్చినట్టు ఆ పార్టీలో మేము ప్రమోట్ చేసిన విధంగా దుష్ప్రచారాలు చేయటము, ప్రజల్ని తప్పుదోవ పట్టించటము కరెక్ట్ కాదు కదండి. నేను పూర్తి చేయనిస్తే నేను 2 దఫాలుగా చెప్తాను. ఫస్ట్, అసలు దీన్ని పొలిటిసైజ్ చేసి దీన్ని లబ్ధి పొందాలా అని చెప్పి వైసీపీ ట్రై చేస్తుంది కనుకనే నేను దాని గురించి చెప్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వము ఏమేమి చర్యలు తీసుకుంది డ్రగ్స్ గురించి అండ్ తెలుగుదేశం పార్టీ స్టాండ్ అనేది డీటెయిల్ గా నేను నోట్స్ తీసుకొని ఉన్నాను. ఆ పాయింట్స్ అన్ని కూడా నేను చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడతాము, దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలా అని చెప్పి ప్రయత్నించడం అనేది నాకు సరిగ్గా అనిపించలేదు. అందుకని ఆ ఇష్యూ లేవలేదు. వైసీపీ టైంలో గాంజాకి డ్రగ్స్ కి మద్యంలో ముంచెత్తింది ఆంధ్రప్రదేశ్ ని వాళ్ళు కాదా? అటువంటి వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు. అదే వైజాగ్ ని డ్రగ్స్ మన గాంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పేరు తీసుకొని వచ్చింది వాళ్ళు. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన పేరు కొండారెడ్డి, వైసీపీ విద్యార్థి లీడరు. ఈయన గురించి ఈగిల్ టీమ్ చేసిన కేసు అరెస్ట్ తర్వాత కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. అంటే అది వాళ్ళ చిత్తశుద్ధి.